టీచర్లకే. ఎస్ కవిత గారు, ఒక వ్యాలిడ్ పాయింట్, టీచర్లు నేర్పాలి. మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పుడున్న చదువులు విద్యాలయాల్లో పిల్లల మేధో సంపత్తిని విస్తరిస్తున్నారా, చాలా సంకుచితంగా మారుస్తున్నారు? అంటే ఇక్కడ రెండు రకాలుగా చూడాలండి. నాలెడ్జ్ కొరవలేదు, ప్రాబ్లం విజ్డమ్కే. ఓకే, అంటే నాకు దీని తెలుగు సినోనిమ్స్ నాకు రావట్లేదు. నాలెడ్జ్ ఓవర్లోడ్ అనేది ఆల్రెడీ ఉంది. యూ టేక్ గూగుల్, యూ టేక్ సంథింగ్ చాట్ జీపీటీ, నాలెడ్జ్ ఇస్ టూ మచ్, అదే ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఓకే, ప్రాబ్లం విజ్డమ్. ఇంతకుముందు చెప్పిన పాయింటే చెప్తున్నాను. అంటే ఒక టీచర్ క్లాస్ నేను జనరల్గా ట్రైనింగ్స్ అవి ఇస్తున్నప్పుడు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ టెల్ ప్రొఫెసర్స్కి. వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తున్నప్పుడు ఐ టెల్ దెమ్ ఓన్లీ దిస్: క్లాసులో పాఠం చెప్పాలి అని వెళ్ళకండి, క్లాస్లో కనెక్ట్ అవ్వడం ఫస్ట్ ఈజ్ యువర్ జాబ్. ఓకే, అట్లీస్ట్ యూ షుడ్ ఎన్ష్యూర్ 3 నెలల్లో ఒక్కసారన్నా ప్రతి పిల్లవాడితో ఒక పర్సనల్ కనెక్షన్. అంటే దాంట్లో పెద్ద గొప్పతనాలు ఏం లేవు. ఆయన అబ్బాయిలో చూసిన అమ్మాయిలో చూసిన మంచివి ఏమున్నాయి, ఏవేవి కరెక్ట్ చేసుకోవచ్చు వితౌట్ బయస్ అండ్ వితౌట్ జడ్జ్మెంట్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ యాక్చువల్గా. సో నేను వాట్ ఐఎమ్ టాకింగ్ నౌ ఇస్ ఓన్లీ అ సొల్యూషన్. అంటే లేవు అని చెప్పడము జడ్జ్మెంట్ అది. ఓకే, ఐ డోంట్ వాంట్ టు జడ్జ్ హియర్, ఐ వాంట్ టు సే హౌ యూ కెన్ బ్రింగ్ దట్ ఇన్ టు ద సిస్టమ్. ఇప్పుడు టీచర్స్, ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు గడిపే సమయం చూసారంటే గట్టిగా 3 గంటలు 4 గంటలు, దాని తర్వాత పిల్లవాడు నిద్రపోతాడో, అదే టీనేజర్ అంటే రూమ్లోకి వెళ్ళి మొబైల్లో కూర్చుంటాడో. అంటే పేరెంటల్ కనెక్షన్ అనేది ఆబ్వియస్గా తగ్గుతుంది. ఓన్లీ వీకెండ్ పేరెంటింగ్ అవుతుంది చెప్పాలి అంటే. ఓకే, సో పిల్లలు ఎక్కువ శాతం ఉండేది టీచర్స్తోనే. సో టీచర్స్ కూడా ఏమవుతుందంటే ఈ ఓవర్లోడ్ ఆఫ్, ఎస్పెషల్లీ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ ఓవర్లోడ్ ఆఫ్ కరిక్యులం ఏదున్నదో, అంటే ఏదో చేసేయాలి, మిగతా స్కూల్స్ కంటే మనం ఏదో తపన చేసేయాలని టీచర్లకు కూడా ఈ ఓవర్లోడ్ ఇచ్చి వాళ్లకు ఈ పిల్లలతో ఇవ్వాల్సిన సమయం అన్నది ఆ కరిక్యులంలో ఇంక్లూడ్ అవ్వట్లేదు, విచ్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సిస్టమ్. ఎందుకు అంటే ఎమోషనల్గా కనెక్టే కాకుండా నువ్వు నాలెడ్జ్ ఇవ్వడానికి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చైల్డ్ గూగుల్ ఓపెన్ చేస్తే బోల్డ్ ఉంది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ బుక్స్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ మీడియా టు టాక్ అబౌట్ ఇట్. దానికోసం స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో స్కూల్కి వెళుతున్నారు అంటే నాలెడ్జ్ కాకుండా విజ్డమ్ నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంటే నేను ఇంత ముందర చెప్పినట్టు ఆ రెగ్యులేషన్ ఆఫ్ ద ఎమోషన్స్, అంటే మీరు ఈ రెగ్యులేషన్ ఎలా అంటే మీలో ఉన్న ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. అంటే ఎందుకంటే సైకాలజీలో ఏంటంటే ఎమోషన్స్ని ఎప్పుడో ఒక మనిషి ఎక్స్ప్రెస్ చేయగలరు, దానికి వర్డ్ వాడగలరు. మనకు ఎమోషనల్ వర్డ్స్ తెలియదు. మనం జనరల్గా ఏమంటాం, భయం ఉంది, కోపం ఉంది అంటాం. తను హర్ట్ అయ్యాడు, తనకి ఏదో కుళ్ళు ఉంది అంటే ఉండొచ్చు, ఆ ఎమోషన్స్ లోపల ఉన్నాయి, బట్ ఆ పదాలు అన్నవి మనము తెలియదు మనకి. సో పదాలు తెలియక ఒక ఎంటీనెస్ లోపల ఉండేటప్పటికి ఏమవుతుందంటే అది కోపంగా మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఐ థింక్ స్కూల్లో ఎస్పెషలీ టిల్ 10 years 5th క్లాస్ 6th క్లాస్ వరకు అన్నా కూడా చాలా చాలా ముఖ్యం అది. 6th క్లాస్ 10th క్లాస్ వరకు కానీ మనకు వాళ్ళకి ఒక ఎమోషనల్ కనెక్షన్ కానీ ఏర్పడగలిగితే గనక యాజ్ ఎ సిస్టమ్, యాజ్ అన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్, ఆబ్వియస్గా పిల్లలకి ఏంటి అంటే దే విల్ స్టార్ట్ సీయింగ్ లవ్. ఎందుకంటే పిల్లలు లవ్ చూడట్లేదండి, దే రియలీ డు నాట్ నో వాట్ లవ్ ఇస్. వాళ్ళకి లవ్ అంటే వస్తువులు అందించుకోవడం లవ్ అనుకుంటున్నారు. అందుకనే వస్తువు దొరకకపోతే దొంగతనం చేయడమో చంపడమో జరుగుతోంది. అంటే దట్ ఈస్ ద వే దే అండర్స్టాండ్ లవ్, అంటే అండర్స్టాండింగ్ లవ్ త్రూ అ మటీరియల్ థింగ్. ఓకే, సో ఐ థింక్ ఇట్ ఇస్ టైమ్ దట్ సిస్టమ్స్ అండ్ స్కూల్స్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఈ పిల్లలకి ఈ టీచర్స్ మధ్యలో కనెక్షన్. టీచర్స్ రిక్రూట్ చేస్తున్నప్పుడు కూడాను టీచర్స్ని బై చాయిసా బై ఛాన్సా, చాలా వరకు బై ఛాన్స్ జరిగిపోతుంది. ఎందుకు అంటే స్కూల్కి వెళ్తే పిల్లలతో పాటు 3 గల్లా ఇంటికి వచ్చేయచ్చు. ఇట్స్ మోర్ ఎ కన్వీనియన్స్, రైట్? ఇట్స్ నాట్ ఎ ప్యాషన్. సో ఐ థింక్ అంటే మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి, అలా దొరకడం కూడా కష్టమే. చెప్పడం ఈజీ, దొరకడం చాలా కష్టం. కాకపోతే దేర్ నీడ్స్ టు బి సమ్వేర్, ఎస్పెషలీ అట్లీస్ట్ టిల్ grade 5. ఎందుకంటే 80% బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ దెన్ వాళ్ళకు అంటే దే అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్ వాట్ దే ఆర్, దే అండర్స్టాండ్ ద వరల్డ్. అంటే అప్పుడప్పుడే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వరల్డ్ ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వీళ్ళు ఎలా అంటే వీళ్ళు అవతల వాళ్ళ ఎమోషన్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, వీళ్ళ ఎమోషన్స్ని వీళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఎంపతి ఎలా చూపించాలి, మోటివేట్ ఎలా అయ్యి ఉండాలి. అంటే ఒక ఫెయిల్యూర్ రావచ్చు జీవితంలో, ఆ ఫెయిల్యూర్ నుంచి రెసిలియంట్గా మోటివేట్ ఎలా అయ్యి వీళ్ళు మళ్ళీ చేసుకోవాలి. సో ఇవన్నీ నేర్పించాల్సిన అతి ఇంపార్టెంట్ స్కిల్స్ ఇవి. బ్యూటీ ఏంటంటే మన ఇండియాలో ఆల్రెడీ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ స్కిల్స్ దట్ ఆర్ దేర్ రైట్ ఫ్రమ్ డే వన్. ఇట్స్ నాట్ దట్ మన కొత్తగా మాట్లాడలేదు ఇది.
See, this is a system, Gurukul system తీసుకుంటే this is what the basis of a Gurukul system is. సో ఈ బేసిస్ నుంచి మనం నాలెడ్జ్ వస్తుంది. మనం ఇప్పుడు ఏమైపోతే నాలెడ్జ్ బేస్ విజ్డమ్ తీసేసాం. సో ఐ థింక్ వీ నీడ్ టు గో బ్యాక్ అండ్ వీ నీడ్ టు బ్రింగ్ బ్యాక్ ద ఎమోషనల్ కనెక్షన్ బిట్వీన్ పీపుల్, టీచర్ అండ్ ద స్టూడెంట్ అండ్ ద స్టూడెంట్, ద ఇన్స్టిట్యూషన్ అండ్ ద పేరెంట్స్ అండ్ ద చిల్డ్రన్. I think this is where we have to work.